హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఒక్కసారి ఇలా దోశ చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది, హెల్తీ కూడా. ఈజీగా చేసుకోవచ్చు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి. ఇడ్లీ పిండితో దోశ ఎలా చేయడమో ఈ వీడియోలో చూపిస్తాను. సో మనం వన్ డే ఇడ్లీ చేసుకుంటాం, నెక్స్ట్ డేకి కొంచెం మిగులుతుంది కదా, ఆ పిండితో మనం దోశ చేసుకున్నాం. ఫస్ట్ దీన్ని మిక్సీకి వేస్తున్నా, ఎందుకంటే రవ్వ కదా, అందుకే మిక్సీకి వేస్తున్నాను. ఒక 2 కప్స్ అంతా ఫైన్ పేస్ట్గా మిక్సీకి వేసాను. చూడండి. సో ఇది మిక్సింగ్ బౌల్లో తీసుకుంటున్నా. నెక్స్ట్ ఒక కప్ జొన్నపిండి వేస్తున్నాను. 1 కప్ జొన్నపిండి, హాఫ్ కప్ బియ్యం పిండి, ఇంకో 1 కప్ చపాతీ పిండి, గోధుమ పిండి. మీరు రాగి పిండి కూడా యాడ్ చేసుకోవచ్చు. కొంచెం ఉప్పు వేసుకొని కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేస్తూ బాగా మిక్స్ చేసేయండి. చూడండి, ఇక్కడ బాగా మిక్స్ అయిపోయింది. వాటర్ యాడ్ చేసి బాగా మిక్స్ చేసేసాను. కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి, మరి గట్టిగా కాదు, మరి వాటర్ కూడా కాదు, మీడియంగా. నెక్స్ట్ స్టవ్ మీద ప్యాన్ పెట్టాను, కొంచెం ఆయిల్ అప్లై చేస్తున్నా. సో స్టిక్ అవ్వకుండా ఉంటుంది దోశ. మనం ఇంకా దోశ వేసుకోవడమే, పలుచగానే వస్తుంది. చూడండి, ఒక 2 స్పూన్స్ వేసి మీకు దోశ ఏ షేప్లో కావాలో ఆ షేప్ రౌండ్గా చేసేసుకోండి. కొంచెం నూనె వేస్తున్నా. 2 సైడ్స్ ఇది బాగా వేయించుకోండి. సో రెడ్ చట్నీ కానీ, మీరు శనక్కాయ చట్నీ కానీ, ఏ చట్నీకైనా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా అన్ని దోశ వేసుకోవడమే, చాలా సాఫ్ట్గా ఉంటుంది, ప్లస్ క్రిస్పీగా కూడా ఉంటుంది, హెల్తీ కూడా. ఎందుకంటే మనం జొన్న పిండి యాడ్ చేసాం, గోధుమ పిండి కూడా యాడ్ చేసాం. ఇందులో మనకి ఇష్టమైతే ఆనియన్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఆనియన్, పచ్చిమిర్చి ఇవన్నీ యాడ్ చేసుకుని వేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.